కీర్తనలు 48 చదువుకుందాం. పాత నిబంధనలో 4 దేవా, మేము మీ ఆలయం నుండి మీ కృపను ధ్యానించుకుని, దేవుని కృపను మనం ఒకసారి ధ్యానం చేద్దామని. కృప అంటే మనం పనుల చేత నీతిని బట్టి అందుకునేది కాదు, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి అది మనం పొందుకునేది. యేసుక్రీస్తులో మనకి దేవుడు అనుగ్రహించిన కృప. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం రక్షణ విషయమై దేవుని కృప రాయబడి ఉంది. 4-5 వచనాలు చదవండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనకు మన అపరాధముల చేత సచిన వారమై ఉండినప్పుడు సైతం మనల ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 5వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతని రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరం. దేవుని వరం. కృపలో దేవుని వరం ఉంటుంది. ఆ వరం కూడా మనం ఉచితంగా పొందుకునే వరం. మన వలన కలిగే వరం కాదు, మనం పని చేసి సంపాదించుకునేది కాదు, మంచితనాన్ని బట్టి రక్షణ సంపాదించుకున్నది కాదు. మనము నమ్మటం వలన, విశ్వాసం వలన దేవుని కృప చేత రక్షించబడ్డాం. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన పట్ల దేవుడు కృప చూపించాడంటే, అయినను అనే దాని పైన మనం చూస్తే 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకునొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించవచ్చు, కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. మనం చేసిన దాన్ని బట్టి అయితే దేవుని ఉగ్రత మనకు రావాలి. మన పాపాన్ని బట్టి, శరీర కోరికలను నెరవేర్చుకున్న దాన్ని బట్టి. అయినా దేవుని యొక్క కృప వలన, ఆయన మహా ప్రేమ చేత క్రీస్తులో మనము ప్రకటించబడ్డాం. సో రక్షణ మనకి కృప చేతనే దొరికింది. నమ్మకం మాత్రం మారు మనసు. రోమికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 చదవండి. కాబట్టి మంగువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కృపలో వరం ఉంది, ఉచితం. మనం చేసి సంపాదించుకుంటే జీతం. కృప ఏంటంటే దేవుని మంచితనాన్ని బట్టి మనకు ఉచితంగా దొరికేది. ఏ భేదం లేదు. పైన వచ్చిన 3:23, అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, యేసు ప్రభువారు మనకి పాప విమోచన కార్యాన్ని తలవలసిలో చేయడాన్ని బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కృప ద్వారా మనకి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది, దేవుని ఉగ్రత పోయింది నా మీద. మనము ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నాము. ఇదే మాటని అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. సరిపోదు. ఇక్కడ లేఖనం స్పష్టంగా ఉంది. మనం రక్షణ ఎలా పొందామంటే, ప్రభు అయిన యేసు కృప చేతనే మనం రక్షణ పొందాము. ఇది విశ్వాస యొక్క నమ్మకం, విశ్వాస యొక్క గ్రహం. సో మనము మన మంచితనాన్ని బట్టి, మనం చేసిన నీతి కార్యాలను బట్టి రక్షణ పొందలేదు. యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని నమ్మకం వలన, విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప, ఆయన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని అపరాధపూర్వక చనిపోయిన మనల్ని బ్రతికించాడు. అందుని బట్టి మనము స్తుతించాలి, ఆయనకి ఘనత మనం చెల్లించాలి. ఎందుకంటే మనలో రక్షణ సంపాదించుకోవటానికి
కావలసిన ఏ మంచితనం లేదు, ఏ భేదం లేదు. మన అందరం కూడా దేవుడు మహిమను పొందలేకపోయాం. ఇప్పుడు కృపచార చేత మనం ఉచితంగా పొందుతున్నాం, ఉచితంగా నీతిమంతులమని తీర్చబడ్డాము. అతని బట్టి మనం ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తాము. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 16-17 వచనాలు కలిపి ఉన్నాయి. ఒకసారి నాకు సహాయం చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి చేత ముఖ్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు ఈ హృదయంగా ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి మందును ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాగా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకి నిత్య జీవాన్ని ఇస్తానికి ఆయన మనల్ని కుమారుని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభుని ఎలానే దేవుడు ప్రేమించాడు, మనల్ని కూడా దేవుడు అందరికీ ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చేత నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు. నిత్యమైన ఆదరణ అంటే ఎల్లప్పుడూ కూడా ఉండే ఆదరణ. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన మనలోకి వచ్చినప్పుడు ప్రతి సమయంలో మనకి ఆదరణ ఇస్తాడు. ఆయనకి ఆదరణ కాదు దేవుడు. అది ఎలా వచ్చింది? కృప చేత. సో మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆదరణ కావాలి. మనం రక్షణ పొందిన తర్వాత కూడా మనకి ఆదరణ అవసరం ఉంటుంది. మన బాధల్లో, నెమ్మది లేని తనంలో, నిరాశ నిస్పృహ సమయంలో అలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు దాన్ని తట్టుకోవాలనంటే మనకి దేవుని ఆదరణ. దేవుడు యేసు ప్రభుని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా ప్రేమించాడు. ఆయన కృప చేత మనకి నిత్యమైన ఆదరణ ఇచ్చాడు. ఎలాంటి ఆదరణ అంటే ఈ రోజు లేదు కాదు, నిత్యము మనలో మనకి ఆయన వాగ్దానాల ద్వారా, ఆయన మనలో ఉండి మాట్లాడటం ద్వారా మనకి దినదినము కూడా ఆదరణ ఇచ్చేట్టుగా ఉండాలి. నాకు మనుషులు పక్కన కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులను బట్టి మనము కొన్నిసార్లు చంపుతాం, ధైర్యం చెడిపోయే వారిగా ఉంటుంది. ఆ సమయంలో కూడా మనల్ని ప్రభువు విడవకుండా ఆయన ఆత్మ ద్వారా మనలో జీవిస్తూ మనకు నిత్యమైన ఆదరణ ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత కృప చేత మనకి శుభ నిరీక్షణ, మనకు వచ్చిన శుభ నిరీక్షణ కూడా ఇది కూడా ప్రభుత్వాన్ని పొందుతుంది. ఇవన్నీ కూడా దేవుని కృప పాప క్షమాపణతో మొదలయ్యి ఆయన మనలో నివసించడం ద్వారా పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చి ఆ ఆత్మ ద్వారా ఆదరణకర్తగా ఆయన మనలో ఉంటుంది. మనకి శుభ నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? ప్రభు మనలో వస్తాడు. ఆయన ఉండే చోట మనం ఉండున్నట్లుగా స్థలం సిద్ధపరిచాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలె మహిమా శరీరాన్ని కోరుకోవాలి. సంతోషం, దుఃఖము లేని, వ్యాధి లేని, నిత్య ఆనందమైన, రోగం లేని, మరణం లేని ఆ ప్రదేశానికి మనం శాశ్వతంగా ఉంటాం. అది శుభం నిరీక్షణ. ఇది ఎట్లా దొరుకుతుందంటే మనకి మనం మంచి చేపడతాం. మనం పొందుకోవాల్సిన శిక్ష. ఆ శిక్ష నుంచి కృపచేత పాప క్షమాపణ, నిత్య జీవం అనే వరము, ఆత్మకి రక్షణ, తర్వాత ఆదరణ, నిత్యమైనది శుభ నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఈ విషయాన్ని గమనించినట్లేదు. చాలాసార్లు మనము గర్వంలో పడే అవకాశంలో నడిపించబడుతూ ఉంటాం. జాగ్రత్త లేకపోతే దేన్ని బట్టి కూడా చేస్తానికి లేదు. మనము వాక్యంలో నడుచుకుంటున్నా ఆయన మనల్ని కృప చేత ఆదరణ చేసి మనకి ఆత్మ బలాన్ని ఇవ్వకపోతే మనం నడుచుకోలేదు. సో మొత్తం కూడా దేవుని కృపే కాబట్టి మనం అక్షిస్తానికి లేదు, ఆయన కనపరచుకోలేదు. సో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు దేవుని కృపను బట్టి నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అందుని బట్టి మనం దేవుని స్తుతిస్తాం. మనకి యోగ గ్రంథంలో కూడా 10వ అధ్యాయం యోగ గ్రంథంలో 12 చదవండి. జీవమును అనుగ్రహించి
నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడు. అంటే అలాంటి మాట ఇది కూడా ఆత్మ వలన అంటే ఆయన కృప వలన జీవం వచ్చింది. అది జీవం రెండు విధాలుగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న ఊపిరి కానీ మంచి జీవం. ఆయన సంరక్షణ చేత మన ఆత్మను ఆయన కాపాడలేదు, నరకానికి వెళ్ళకుండా. ఈ లోకంలో జీవించటం కూడా ఈ శ్వాస కూడా ఆయన కృపే. జీవమును అనుగ్రహించిన ఆయన కృప చూపించావు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడేవాడిని యోగు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ విలాపవాక్యంలో ఎరుయ చెప్తున్నాడు. విలాపవాక్యాల్లో 3వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన మనస్సు కంటే ఎడతెగక నిలుచుకుంటాడు. కనుక మనకు నిర్మూలము కాకుండా వాడు. ఇది ఫిజికల్ గా చెప్తున్నాడు. మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం అంటేనే దేవుని కృప. యెహోవా కృపగలవాడు. లేకపోతే మనం శ్రమలు ఎప్పుడు నశించుకోవాలి. ఈ లోకంలో అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. వాళ్ళు జాగ్రత్త పడినా కూడా వేరొక స్థానం నుంచి మనము వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మరణం పొందిన వాళ్ళు ఉన్నారు. ఒకటి మీద జాగ్రత్తగా వెళ్తున్నా వేరే వాళ్ళ ప్రమాదం వాళ్ళ మీద పడి ఆసుపత్రులు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఫ్లైట్ అక్కడ కూలి మొత్తం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం జీవిస్తున్నామంటే వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుస్తా ఉన్నది కనుక మనం నిర్మూలం అవ్వలేదని ఎందుకో చెప్తున్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఆయన నమ్మకత్వాన్ని అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యం పుడతా ఉంది. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడు. ఆయన కృపను బట్టి మనం ఏ మూలం కాకుండా ఉంటాం. లేకపోతే శ్రమలు కొన్నిసార్లు సాతాను పెట్టడానికి శోధించబడి ఆత్మ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనుభవంలో డెసిషన్ తీసుకొని చనిపోయిన ఉన్నారు. ఆయన శ్రమలో మనకున్న శ్రమలో ఆదరణిస్తూ ఆ శ్రమను తట్టుకునే పరిస్థితి దేవుడు ప్రజనిస్తూ మనం బట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాము. దాన్ని బట్టి ప్రభుత్వం మనం చూపించాలి. అంతేకాదు మనం ఫలితం చేస్తానికి ఆయన గొప్ప వరాలు ఇస్తున్నాయి. ఆ పదవులోనే అవి మనం పొందుతున్నాయి చాలా వరాలు. వాటిని కృపా వరములు అంటారు. మనకు మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో ఫస్ట్ 4 చదవండి వచ్చింది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, దాని ఆత్మ ఒక్కడే. సరిపోతుంది. ఇది ఏమన్నారు? అవి కృపావరం. మనం మంచి చేసిన దాన్ని బట్టి కొనుక్కునే కాదు. ఆయన కృప చేత మనల్ని రక్షించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, కృప చేత నిత్యమైన ఆదరణ ఇచ్చాడు, కృప నిరీక్షణ ఇచ్చాడు. కృప చేతనే మనం ఇప్పుడు కూడా ఇలా వాక్యాన్ని వింటూ ఇప్పుడు మనం ఆరాధించబోతున్నాం. నిర్మూలం కాకుండా ఈ భూమి మీద ఉన్నాం. అంతేకాదు పరిచయం చేస్తానికి ఆయన కృపా వరాలు చాలా ఉన్నాయి. కొన్ని రాశారు. ఎక్కడ రాశారు? 8వ వచనంలో కొన్ని రాశారు. ఒకరికి ఆత్మ మూలంగా ఆయన మనకి కృప ద్వారా పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించి ఆ ఆత్మను బట్టి మనకి బుద్ధి వాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని, విశ్వాసాన్ని, స్వస్థపరచు వరాన్ని, అద్భుతము చేయ శక్తిని, ప్రవచించు వరాన్ని, ఆత్మను వివేచించే వరాన్ని, నానా విధమైన భాషను మాట్లాడే వరాన్ని, భాషలకు అర్థం చెప్పు శక్తిని ఆత్మను బట్టి ఆయన కృపను బట్టి ఎవరికి అనుగ్రహించినంత ఎవరెంత కృపలో ఉంటే వాళ్ళు అందరికీ గదిగా ఆయన కృపలో ఎంత ఉన్నారో దాన్ని బట్టి. సో మనకి ప్రభు అనుగ్రహించిన కృపా వరాన్ని బట్టి కూడా మనం ఆయన స్థుతిస్తూ ఉండాలి. కలిసేపడతాను స్థుతిస్తూ సక ప్రయోజనం కోసం 7వ వచనంలో ఉంది. అయినను అందరి ప్రయోజనం కొరకు. ఎందుకంటే కృపావరాలు ఇచ్చింది అందరి ప్రయోజనం కొరకు.
సో ఈ కృపావరాలు కాబట్టి మనం రక్షించేది ఏం లేదు. మనం జాగ్రత్త పడాల్సింది ఆయన రక్షించి ఆత్మీయంగా కృప చేత నడిపిస్తూ ఆత్మ బలాన్ని ఇస్తూ కృప చేత శ్రమ తట్టుకునే శక్తించి ఆనందిస్తూ పరిచర్యలో నడిపిస్తానికి కూడా ఆయన కృపావరాలు మనకి ఇస్తున్నాడు. చూపించాలి. పాత నిబంధనలో కూడా చాలా మంది భక్తులు ఇందాక యోగ గ్రంథంలో చూసాము. వాళ్ళ దావీదు జీవితంలో 2 సమయం 7:18 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. దావీదు ఇప్పుడు ఎంత కృపలో ఉన్నాడు అంటే దావీదు పట్ల దేవుని కృప నిత్యం ఉంది. మన జీవితంలో కూడా యెషయా గ్రంథంలో దావీదు చూపించిన శాశ్వత కృప మనకు కూడా చూపిస్తానని చెప్తున్నాడు. 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి ఒక్కటి నా యొద్దకు రండి. ఉమ్. నేను మిగిలిన ఎడల మీరు భక్తుడు. నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. దావీదుతో చెప్పాను, శాశ్వత కృపను మీకు చూపుతాను. మనం కూడా దేవుడు ఎలాంటి కృప అంటే మన మీద ఉంది నిత్యం ఉండే కృప, అది శాశ్వతమైన కృప. ఈ రోజు ఉండేది కాదు. అనుదినము ఆ కృపను ఉండటం వల్ల మనకు నూతనమైన వాత్సల్యం ప్రభు మన మీద కలిగి ఉంటున్నాడు. సో మనం కానీ ఆయన ఎందుకు భయభక్తులు ఉంచితే దావీదు యొక్క అనుభవం కీర్తన 103లో చెప్తున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గలవారి పట్ల రక్షించబడి దేవుని యందు నువ్వు భయభక్తులు నిలిపితే ఆయన కృప భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో నోరు ముడక అనుకుంటుందని చెప్తున్నాను. 11వ వచనం చదవండి. 3:11 వచనం. ఎందుకంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే, ఎందుకంటే నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని భయాన్ని ఎల్లప్పుడూ నువ్వు కలిగేట్టున్నట్లు కూడా హెల్ప్ చేస్తుంది. దాన్ని నువ్వు జాగ్రత్త పడి, మనకు మొట్టమొదటి దేవుని భయమే లేదు. ఆ దేవుని భయం రావడం కూడా ఆయన కృపే. బట్ జాగ్రత్త పడితే నిత్యం వల్ల దేవుని కృప ఎలా ఉంటుందంటే భూమికి ఆకాశానికి అంత తేడా ఉంటుంది. దాన్ని చెప్తున్నాను. సో దావీదు యేడల చూసిన శాశ్వత కృప ప్రభువు రక్షణ పొందిన వారితో నిబంధన చేసి, మీరు చెవి ఆలోచించండి, మీరు వింటే మీతో ఒక నిబంధన చేస్తున్నాను. అదే గొప్ప నిబంధన. దావీదు చూసిన శాశ్వత కృప మీకు చూడవుతాను అని చెప్తున్నాను. దావీదు జీవితంలో దేవుడి కృప శాశ్వతంగా ఉంది. అంతేకాదు లోతు నాశనమయ్యే ఆ ప్రజల మధ్య తప్పించబడుతుంటే నీ కృపే అని చెప్పుకుంటున్నాను. మనకు ఆదికాండంలో 19వ అధ్యాయంలో నంబర్ చెప్పండి. 18-19. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనిపించిన నీ కృప కనపరుస్తుంది. అది అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రభు 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి 10 మంది ఆ సొదొమ పట్టణంలో నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవంటే కాపాడుతావంట. యాక్చువల్లీ 10 మంది కూడా లేరు. 10 మంది కూడా అక్కడ నీతిమంతులు లేరు. ఆ ప్రకారంగా ప్రభు హెల్ప్ చేస్తే ఆ ప్రార్థన వింటే అతను రోజు తగ్గించబడేవాడు కాదు. అబ్రహాము ప్రార్థన చేశాడు. దేవుడి కృపను గురించి యువకుని 10 మంది లేరు. అదే న్యాయం అయితే 10 మంది ఉంటే కదా నేను చేయాల్సిందని చెప్పి మీరు యువతి కాకుండా మీ కృపను బట్టినాము, మీ కృపను కనపరిచి మా ప్రాణాన్ని కాపాడి అని చెప్తున్నాను. అన్నింటిలో కూడా ఈరోజు బతుకుతున్నామంటే దేవుని కృప. ప్రభు పక్కన న్యాయంగా తీర్చి ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా, నీకు ఎట్లా అంటే అసలు అనుకునే వారిని కాదు. ఆయన కృపని మన పట్ల కనపరుస్తున్నాడు. ఆ పాట
సో ఈరోజు మనం ఆయన కృపని దేవుని ఆలంలో ధ్యానిస్తున్నామని పవన్ కుమార్ రాసిన మాట చదువుతున్నాం. 41వ కీర్తన. ఏంటి మన పట్ల యేసుక్రీస్తులో ఉన్న కృప అంటే మొట్టమొదటిగా మనకు ఉచితమైన రక్షణ, పాపం వల్ల వచ్చే జీవితము మరణము. అయితే దేవుని కృపావరము అని నిత్య జీవమై రోమికి రాసిన పత్రిక 6:24. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. మన విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం. మన ఆత్మ పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా క్రీస్తునందు ఆయన ఇచ్చిన శుభ నిరీక్షణ బట్టి భద్రంగా ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఈ జీవనాన్ని, రక్షణ ప్రయాణాన్ని కొనసాగిస్తానికి ఆయన ముఖ్యమైన ఆనందం ఇస్తున్నాడు. అంతేకాదు కృప చేత పౌలు చెప్తున్నాడు తిమోతితో, బలవంతుడు 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడు కమ్ము. మనకు ఎలా వస్తుంది ఆ బలము? కృప చేత. మనం జాగ్రత్త పడాల్సిన ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఆయన కృప యందు అభివృద్ధి పొందుతూ ఉండటం మనం జాగ్రత్త పడాల్సింది. ఎవరికి? దీనుడు ఉంటుంది ఆ కృప. ఎవరికి ఇస్తాడు ఆయన అంటే దీనుడు ఆయన కృప ఇస్తాడు. ఆ కృపను నువ్వు పొందుకోవాలంటే యోహాను సువార్తలో కృప వెంబడి కృప నువ్వు పొందుకోవాలంటే నీకు దినదినం కూడా దీనత్వం చాలా అవసరం. వాళ్ళు కృప వెంబడి కృప పొందుకుంటారు. గర్వం పడ్డావా? తక్కువ చేస్తాడు. దేవుడు అహంకారం ఎదిరించి దేవుడు ఎదిరిస్తూ ఉంటాడు. దీనత్వం ఉన్నావా? ఆయన బలాన్ని అనిపించి, ఆత్మ బలాన్ని నడిపిస్తాడు. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఈరోజు బతుకున్నాం, ప్రభుని స్థితించుకోవచ్చున్నాం. కేవలం ఆయన యొక్క కృప, ఆయన కృప చేత కృప వరాన్ని ఆయన పంచంలో సంఘానికి ప్రయోజనకరంగా మనల్ని కృపా పాత్రలు వాడుకుంటున్నాడు. అందుకని కూడా మనం ఆయన్ని చూపిస్తున్నాడు. దేవుని యొక్క కృప ఏంటంటే మన మంచితనాన్ని బట్టి పొందుకునేది కాదు, మన నీతిని బట్టి ఇది పొందుకునేది కాదు. ఇది ఆయన కృప చేత మన పట్ల ఉన్న ఆయన కృప వలన కలిగిన సమస్తం కూడా మనం పొందుకున్న ఆయన కృప చేస్తాం. అందుని బట్టి మనము ఈరోజు ఆయన కృపని ధ్యానించి మనం ఆయన కృప కదా దేవుడు ఈరోజు ఆరాధించాలి. రోజు మాటలు దీవించిన దాకా